హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దాని గురించి తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం ద్వారా నేను చేసే వీడియో నోటిఫికేషన్లు మీకు అందుతాయి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫుడ్ అండ్ సివిల్ సప్లై ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఈ నెల 28 నుండి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తాం అని అయితే ఆయన తెలిపారు. చాలా కాలం నుండి దాదాపుగా 9 ఏళ్ల నుండి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల ఊసే లేదు. కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలి అనుకునే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పులు అలాగే తప్పులు కూడా సరిచేసుకునేందుకు ప్రతి ఊళ్ళో గ్రామ సభలు నిర్వహిస్తామని సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అలాగే గ్రామ సభల్లో పెన్షన్లు, ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలైతే జారీ చేశారు. దీంతో కొత్తగా రేషన్ కార్డులను అప్లై చేసుకునే వారికి, కొత్త మెంబర్లను యాడ్ చేసుకోవాలి అనుకునే వారికి కొద్దిగా ఊరట అని చెప్పాలి. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అయితే స్వీకరిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.